అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా TUWJ 143 యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాన్ని సమర్పించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 23,000 అక్రిడేషన్ కార్డులు ఉండేవని 10,000 కుదించడం వల్ల అక్రిడేషన్ అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు లేకపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో నంబర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీవో రద్దు చేయాలని లేదా సవరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం మధ్యాహ్నం 12:10 ధర్నా నిర్వహించారు. అనంతరం DRO భుజంగారావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా TUWJ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జానకిరామ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి జీవోను అది లేఖల ద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా రాష్ట్రానికి చేయవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా గతంలో ఉన్నటువంటి 12 అక్రిడేషన్ కార్డుల స్థలంలో 6 అంటే సగానికి కుదించేసి ఇవ్వడం చాలా వరకు కూడా ఇది పనిచేస్తున్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా ఇది అన్యాయం జరుగుతుంది. చిన్న పత్రికలు అయితేనే మధ్యతరగతి మీడియం పత్రికలకు అలాగే పెద్ద పత్రికలకు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి కెమెరామెన్లు తర్వాత జిల్లా స్టాఫర్లు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి క్రైమ్ రిపోర్ట్ ఇలాంటివి కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉండే వాటన్నిటిని కూడా ఇప్పుడు ఉక్కుపాదంతో తొక్కేసి జీవోను 252 జీవోను తీసుకొచ్చి మా అందరికి కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ 252 జీవోలో ఉన్నటువంటి కొన్ని తప్పుడు విధానాలను అన్నిటి కూడా సరిచేసి ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా మేమందరము TUWJ 143 తరఫున పోరాటం చేసి ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్లి ఈ అందరికి కూడా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత చెప్పడం శుభపరిణామం. కానీ ఈ అక్రిడేషన్ ఇస్తామనే జీవోలో 252 జీవో అయితే తీసుకొచ్చిర్రో అదే జర్నలిస్టులకు అక్రిడేషన్లకు దూరం చేయడం విధంగా ఆ జీవో ఉంది. ఆ జీవోను వెంటనే సవరించాలని చెప్పేసి TUWJ 143 యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు వచ్చేవి. తెలంగాణ రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్ కార్డులను ఇచ్చిన ఘనత TUWJ 143కి ఉంది. ఇప్పుడు దాన్ని 10,000కు కుదించడం అంటేనే అర్థమవుతుంది జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ను తొలగించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ జీవోను సవరించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. జర్నలిస్టులందరికీ చిన్న పత్రిక పెద్ద పత్రిక అన్ని పత్రికలు ఏ పత్రికలకైనా కేబుల్ ఛానళ్ళకైనా ఇంకా మీడియా ఛానళ్ళకైనా ప్రతి ఒక్కరికి పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. కానీ ఈరోజు కుదించడం పేరిట జర్నలిస్టులను మోసం చేయడానికి ప్రభుత్వం కుట్ర పంతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడానికి జర్నలిస్టులంతా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు కలెక్టరేట్ జరుగుతూ ఉన్నాయి. రేపు పొద్దున ఈ జీవో సవరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాము.